Hi, hello friends. Welcome to ISC. Today our discussion AP Constable Prelims Mock Test 15 Quant Explanation. Okay na? See the first questions. Questions gonna చూస్తే the difference between the simple interest and a sum of money given on loan at the rate of 20% per annum for 2 years and compound interest on the same sum which is compounded every 6 months at the same rate per annum is 641. What is the principal sum? 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి వడ్డీ రేటు 20%తో ఇచ్చిన డబ్బు మొత్తంపై సాధారణ వడ్డీ మరియు ప్రతి 6 నెలలకు అదే రేటుతో చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం 641 రూపీస్ అన్నాడు. అయినా అసలు ఎంత అన్నాడు. సో 2 years టైం పీరియడ్ అంటున్నాడు. మనకి 2 years టైం పీరియడ్ 20% చొప్పున వచ్చిన వడ్డీ బారు వడ్డీ అన్నాడు. సో 2 years 20%, 1 yearకి 20% అయితే 2 yearకి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 40%. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 2 yearsకి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ 40% ఈ వాల్యూకి. సేమ్ 2 years కాకపోతే 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీని లెక్కించమంటున్నాడు. 6 monthsకి ఒకసారి చక్రవడ్డీ లెక్కించాలి. సేమ్ అదే 2 సంవత్సరాలు అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి చక్రవడ్డీ ఉంది కదా, ఆ చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం ఎంత అంటే 641 అని చెప్తున్నాడు. సో జనరల్గా టైం పీరియడ్ ఏం చేస్తాం మనం, చక్రవడ్డీ ప్రతి 6 నెలలకు ఒకసారి అంటే టైం పీరియడ్ని డబల్ చేస్తాం. 2 2s are ఎంత 4 yearsకి ఫైండ్ అవుట్ చేయాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. ఎందుకంటే 1 yearకి 20%, హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి హాఫ్ అవుతుంది, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10 అవుతుంది. జనరల్గా 4 yearsకి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తాం, 4641 తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. 4641 కాంబినేషన్ తోటి మనం 4 yearsకి క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో డిస్కస్ చేసినాం. 2 yearsకి అయితే 21, 3 yearsకి అయితే 331, 4 years కాబట్టి 4641 కాంబినేషన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో 2 2s are 4 years వచ్చింది కాబట్టి. సో 10% ప్రిన్సిపల్ మనకు తెలియదు కాబట్టి, సో 100 parts అనుకుంటే ఈ 100లో 10% వాల్యూ ఎంత 10, ఇందులో 10% ఎంత 1, ఇందులో 10% ఎంత అంటే 0.1, ఇందులో 10% 0.01. ఓకేనా, 0.01. ఈ మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక మీరు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 40 + 6 46.41 వస్తుంది. ఎంత వస్తుంది మొత్తం వాల్యూ 46.41 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి 40కి 46.41కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, ఎక్స్ట్రా ఎన్ని పార్ట్స్ ఉంది 6.41 ఉంది. ఆ వాల్యూనే మనకి క్వశ్చన్లో ఇచ్చాడు 641 అని. ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ 100 టైమ్స్. మనకి ఏం కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అంటే ఏం చేస్తాం, ఇంటూ 100 చేస్తాం. సో 100 × 100 అంటే ఎంత వస్తుంది మనకి 10,000 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, సిదా నెక్స్ట్ క్వశ్చన్ 32. Anil invested ₹X and ₹X plus 500 in schemes A and B respectively. Scheme A offers compound interest of 20% per annum compounded annually, while Scheme B offers simple interest of 25% per annum. If at the end of second year the total interest received by Anil was 5,326 rupees, then find the value of X. Anil X rupees మరియు X plus 500 రూపీస్ని వరుసగా ఏ మరియు బి పథకాల్లో ఇన్వెస్ట్ చేసిండంట. ఒక క్యాండిడేట్ ఎక్స్ అనే అమౌంట్ని X plus 500 అమౌంట్ని ఏ అనే పథకం బి అనే పథకంలో పెట్టుబడి పెట్టాడు. అయితే ఇక్కడ పథకం ఏ 20% per annum చొప్పున చక్రవడ్డీని అందిస్తుందంట. పథకం బి వచ్చేసరికి 25% per annum చొప్పున బారు వడ్డీని అంటే సాధారణ వడ్డీని అందిస్తుంది. 2 సంవత్సరాల తర్వాత అనిల్ అందుకున్న మొత్తం వడ్డీ 5,326 రూపీస్ అయితే అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ మీద మనకి ఎంత 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. ఫస్ట్ పార్ట్ మీద ఎన్ని ఇయర్స్కి, అది 2 yearsకి అంటున్నాడు. 2 yearsకి ఇప్పుడు చెప్పండి నాకు. సో 1 yearకి 20%, నెక్స్ట్ ఇయర్కి 20%. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే ఓవరాల్గా ఎంత వస్తుంది, ఆ 20లో 20 అంటే 4 అవుతుందా. సో అంటే 44% మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అని చెప్పొచ్చు. 2 yearsకి 20% లెక్కన 2 yearsకి వచ్చేటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 44%. ఓకేనా, నెక్స్ట్ టైం అన్నాడు సెకండ్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. అయితే బి మీద 25% per annum చొప్పున 2 yearsకి అన్నాడా. 2 × 25 ఎంత 50% అవుతుంది. ఓకేనా, సో టోటల్ 44 + 50 ఎంత వాల్యూ 94% అవుతుంది. ఆ 94% మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, వాడు 5,326 రూపీస్ అని చెప్తున్నాడు. సో 94% వాల్యూ ఎంత 5,326 అన్నాడు. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, కేవలం ఎక్స్ వాల్యూవే కావాలి. సో ఎక్సే కావాలి. ఇక్కడ చూడండి ఎక్స్ ఉందా, ఇక్కడ ఏంటి వాల్యూ X plus 500. నేను ఈ 500ని తీసుకోకపోతే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ కదా వచ్చేది. సో అప్పుడు 94% వాల్యూ ఇక్కడ ఎక్స్కి సంబంధించిన వాల్యూ అయితే
100% ఎక్స్ వాల్యూ అవుతుందా? సో నువ్వు ఈ 500 రిమూవ్ చేయాలి అంటే ఈ 94% ఇంట్రెస్ట్లో నుంచి ఈ 500 మీద వచ్చిన ఇంట్రెస్ట్ రిమూవ్ చేస్తే సరిపోతుందా? ఇదేంటిది సెకండ్ పథకం అంటే రెండవ పథకంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కదా మనకి. రెండవ పథకంలో సంవత్సరానికి 20% వడ్డీ అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 25% లెక్కన 2 సంవత్సరాలు అంటే 50% వడ్డీని తీసేయాలి కదా. సో ఇందులోంచి ఈ 94లో ఇందులో 50% వడ్డీ యాడ్ అయింది. 500లో 50% అంటే ఎంత? 250నా? ఆ 250 రిమూవ్ చేస్తే ఆ 250 అనేది దేంట్లోంచి రిమూవ్ చేయాలి? ఆ వడ్డీలో నుంచే కదా, వచ్చిన వడ్డీలోంచి -250 కనుక చేస్తే సో మిగిలింది అంతేకా 5000. 5300లో 250 పోతే 50 + 26 76 5076 రూపీస్ అవుతుంది. 94% 5076 అయితే కంప్లీట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ మీద ఇక్కడ ఎక్స్ మీద ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. సో అప్పుడు 100% ఎక్స్ ఎంత అవుతుంది? ఎక్స్లో 94% ఎంత అయితే 100% ఎంత అవుతుంది? సో చూడండి ఇక్కడ 950 ఉంది. 5 టైమ్స్ 9 5 ఆర్ 45 అవుతుందా? 4 ఉంది ఇక్కడ యూనిట్ డిజిట్లో 6 ఉంది. 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 4 4 తీసుకుంటేనేగా 16 వచ్చేది అంటే 54 టైమ్స్ పోతుంది. 100 × 54 ఏమవుతుందంటే 5400 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సిదా నెక్స్ట్ క్వశ్చన్ 33. What quantity must be added to the terms of the ratio P is to Q is to P plus Q is to P minus Q to make it equal to P plus Q whole square is to P minus Q whole square అన్నాడు. సో ఇక్కడ ఒక క్వాంటిటీ ఇచ్చాడు. వీటిని సమానంగా చేయడానికి దానికి ఏ పరిమాణాన్ని జోడించాల్సి ఉంది అన్నాడు. సో ఏ పరిమాణాన్ని జోడించాలి అన్నాడు. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ కనుక చూస్తే P plus Q is to P minus Q నిష్పత్తిని P plus Q whole square plus P minus Q whole squareకి సమానంగా చేయడానికి ఏ పరిమాణాన్ని జోడించాలి అంటే దీనికి దేని కలపాలి అన్నాడు. సో వీటికి ఏ వాల్యూని కలపాలి అన్నాడు. సో నేను ఏం చేస్తున్నా అంటే P plus Q న్యూమరేటర్లో కదా ఉంది. సో దానికి ఏ అనే వాల్యూని కలుపుతున్నా. P minus Q అనేది డినామినేటర్ కదా ఉంది. సో దీనికి అదే ఏ వాల్యూని కలుపుతున్నా. న్యూమరేటర్ డినామినేటర్ ఒకే వాల్యూని కలుపుతున్నా. సో కలిపితే అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? P ప్లస్ కలిపిన తర్వాత మాత్రమే ఈక్వల్ చేయాలి. దీనికి కలిపిన తర్వాత మాత్రమే P plus Q whole square ఓకేనా బై P minus Q whole square అవుతుంది. ఓకేనా? అంటే మనకి వరుసగా ఒక 4 సంఖ్యలు ఇచ్చి ఏ వాల్యూని కలిపితే అవి కంప్లీట్గా ప్రపోర్షన్లో ఉంటాయి, అనుపాతంలో ఉంటాయి అంటాడు. ఆ కాంబినేషన్ ఇక్కడ ఒకే వాల్యూ ఇక్కడ ఒకే వాల్యూ కలుపుతున్నా. సో దీనికి నేను కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేస్తున్నా. కాంపోనెంట్ డివిడెండ్ అంటే ఒకసారి పై వాల్యూ కింద వాల్యూ పైన యాడ్ చేస్తాం, పై వాల్యూ కింద వాల్యూని కింద సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇవి కూడా అంతే, ఒకసారి పైన యాడ్ చేస్తాం, ఒకసారి కింద రిమూవ్ చేస్తాం. ఓకేనా? ఒకసారి యాడ్ చేస్తే పైనకి తీసుకెళ్ళి యాడ్ చేస్తే క్యూ క్యాన్సిల్ అయ్యి 2 టైమ్స్ P 2 టైమ్స్ ఏ మిగులుతుందా? డినామినేటర్లో తీసేయండి, సబ్ట్రాక్ట్ చేస్తే పై వాల్యూ నుంచి కింద వాల్యూ రిమూవ్ చేస్తే ప్లస్ క్యూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్యూ అవుతుందా? 2Q మిగులుతుంది. సో ఇక్కడ పై దాంట్లో నుంచి కింద క్యాన్సిల్ చేస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది? P క్యాన్సిల్ అవుతుందా? కేవలం 2Qనే మిగిలిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి పైకి తీసుకెళ్ళి యాడ్ చేయి. A + B హోల్ స్క్వేర్ ప్లస్ A - B హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ A² ప్లస్ B² అవుతుందా? సో కింద రిమూవ్ చేస్తే A + B హోల్ స్క్వేర్ మైనస్ A - B హోల్ స్క్వేర్ అంటే 4PQ అవుతుందా? అంటే 4AB అవుతుందా? ఈ కాంబినేషన్ అవుతుంది మనకి. సో ఇక్కడ కామన్గా ఏమున్నాయి టర్మ్స్ మనకి 2 కామన్ ఉందా? సో ఇక్కడ 2 కామన్ ఉంది, 2 కామన్ కాబట్టి క్యాన్సిల్ చేసిన. ఇక్కడ 2 1s are 2 2s are పోతుంది. క్యూ కూడా క్యాన్సిల్ చేయండి, ఇక్కడ క్యూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా నీకు మిగిలింది ఏంటి? P వాల్యూ మిగిలింది. నీకు కావాల్సింది ఏంటి? యాడ్ చేసిన వాల్యూ కదా మనకు కావాల్సింది. యాడ్ చేసిన వాల్యూ ఏని ఇక్కడే ఉంచండి, Pని అవతల తీసుకెళ్ళండి. సో ఏ అక్కడే ఉంటే A ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏముంది? P² + Q². P² + Q². ఈ వాల్యూ కింద ఏముంది? 2Pనే కదా కింద ఉంది. ఈ P ఇక్కడికి వస్తే 2 × P 2P² అవుతుందా? 2P². సో ఎల్సిఎం ఏమవుతుంది? డినామినేటర్లో 2P² ఎల్సిఎం అవుతుంది. 2P² ఎల్సిఎం అవుతుంది. సో ఈ వాల్యూ ఇవతలకు వస్తే మైనస్ కదా, మైనస్ అవుతుంది. P + A కదా, P + A అంటే ఈ P వాల్యూ ఇవతలకు వస్తే -P అవుతుంది. ఈ Pని కనుక ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా, ఈ Pని ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నామంటే అవతల తీసుకెళ్తున్నట్టు కదా, -P అవుతుంది. ఎల్సిఎం ఎంత? 2Pనే అవుతుంది, 2P² కాదు. ఎల్సిఎం ఎంత? 2Pనే ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ ఏం లేకపోతే కింద ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. మనకి ఏం లేకపోతే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. 2P ఎల్సిఎం అవుతుంది. 2P ఎల్సిఎం P² + Q² మైనస్ 2P × P ఎంత? -2P².
మైనస్ 2p². ఇంకా ఫైనల్గా మిగిలింది ఏంటి మనకి p² క్యాన్సిల్ అయితే q² మైనస్ p²/2p. ఫైనల్గా యాడ్ చేసిన వాల్యూ ఏ వాల్యూ అనేది వచ్చిందా, ఏ వాల్యూ ఏమొచ్చింది q² మైనస్ p²/2p. q² మైనస్ p²/2p అంటే ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. See, a fraction becomes 4 when 1 is added to both the numerator and denominator. It becomes 7 when 1 is subtracted from both the numerator and denominator. So the numerator of the given fraction is అన్నాడు. లవం మరియు హారం రెండింటికి ఒకటి జోడించినప్పుడు భిన్నం 4 అవుతుంది, మరియు ఒకటిని లవం మరియు హారం నుండి రెండింటిని తీసివేసినప్పుడు అది 7 అవుతుంది. అయినా ఇచ్చిన భిన్నం యొక్క లవం ఎంత అన్నాడు. సో మనకి భిన్నం అడగట్లేదు, లవం అంటే ఏంటి పైన వాల్యూని అడుగుతున్నాడు, పైన వాల్యూని. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. లవం మరియు హారం రెండింటికి ఒకటిని జోడించినప్పుడు భిన్నం 4 అవుతుంది అన్నాడు, ఆ ఫ్రాక్షన్ కాస్త 4 అవుతుంది అన్నాడు. సో ఇక్కడ మీరు ఇచ్చిన ఆప్షన్స్లో 2 కనుక 1 జోడిస్తే 4 మల్టిపుల్ అవుతుందా, అవ్వదు. 3కి కనుక 1 యాడ్ చేస్తే అంటే న్యూమరేటర్ 1 డినామినేటర్ 1 అంటే 3కి +1 యాడ్ చేస్తే అది ఏమవుతుంది, సో 3కి +1 యాడ్ చేస్తే న్యూమరేటర్ 4 అవుతుంది. సో డినామినేటర్ వాల్యూ ఖచ్చితంగా 3 ఉంది, 3 కన్నా ఛాన్సెస్ ఏముంది 3/3 ఉందండి. ఇక్కడ 3/1 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3/1 ఉంది, న్యూమరేటర్ 1 యాడ్ చేసినా డినామినేటర్ 1 యాడ్ చేసిన 4/2 అంటే 2 అవుతుంది, 2 అవుతుంది కానీ 4 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది లేదు అంటే 1 ఉన్నట్టు, సో 1 + 1 ఖచ్చితంగా 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్లో ఒక 2నే ఉందనుకుందాం, లేదంటే ఒక 3నే ఉందనుకుందాం, 3/3. ఓకేనా, డినామినేటర్లో 3/3. కానీ అయినప్పుడు ఎట్ట చూసినా సరే భిన్నం యొక్క లవం అంటే ఒరిజినల్ వాల్యూ కదా, ఇది ఒరిజినల్ వాల్యూ కదా, ఎట్ట చూసినా సరే మనకి సెకండ్ కూడా అయ్యేదానికి ఛాన్స్ లేదు. చూద్దామా, ఒకవేళ డినామినేటర్లో 3 ఉంటే 3 + 1 ఎంత 4, 4/4 1 అవుతుంది తప్పితే 4 అవ్వదు. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదని మనం తీసేయచ్చు కదా, సెకండ్ ఆప్షన్ కూడా. థర్డ్ ఆప్షన్ చూడండి, 5 ఉంది, 5కి కనుక 1 యాడ్ చేస్తే 6 అవుతుంది తప్పితే 4 మల్టిపుల్ అవ్వదు. సో థర్డ్ ఆప్షన్ కూడా కాదు. మిగిలింది ఏంటి మనకి ఇక ఫోర్త్ ఆప్షన్. సో ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కండిషన్ అప్లై చేద్దామా, న్యూమరేటర్ గురించి మాత్రమే అడిగాడు, డినామినేటర్ మనకు తెలియదు కాబట్టి న్యూమరేటర్కి 1 యాడ్ చేస్తే అది ఏమవుతుంది అన్నాడు 4 అవుతుంది అన్నాడు. 4 అంటే 16 కదా, 16 అనేది 4 మల్టిపుల్ అవుతుంది కదా, సో ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు తర్వాత కండిషన్లో చూడండి, ఇక్కడ లవం మరియు ఒకటిని లవం మరియు హారం రెండింటిని తీసివేసినప్పుడు 7 అవుతుందంట. సో అంటే 15/d, దీంట్లోంచి 1 రిమూవ్ చేస్తున్నా, ఫలితం ఎంత 14/d-1. 14 అంటే ఏంటి 7 మల్టిపులే వచ్చింది కదా మనకి 14. ఇప్పుడు కలిపినప్పుడు ఏమో 4 మల్టిపుల్ 4 వచ్చింది అన్నాడు, రిజల్ట్ 4 వచ్చింది అన్నాడు. తీసేసినప్పుడు రిజల్ట్ ఎంత వచ్చింది అన్నాడు 14 వచ్చింది అన్నాడు, 14 వచ్చిందంట. అంటే 7 రావాలి అంటే 7 14ని డివైడ్ చేస్తుంది కాబట్టి సో కండిషన్ సాటిస్ఫై అవుతుందా. సో మనకి న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుందంటే 15 అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ 35. The average marks in science subject of class 20 of a class 20 students is 68. If the marks of 2 students were misread as 48, 65 instead of actual marks 72, 61 respectively, then what would be the correct average అన్నాడు. 20 మంది విద్యార్థులతో కూడిన సైన్స్ సబ్జెక్ట్లో సగటు మార్కులు 68 అన్నాడు. ఇద్దరు విద్యార్థుల మార్కులను వాస్తవ మార్కులైన 72 మరియు 61కి బదులుగా 48 మరియు 65ని తప్పుగా లెక్కించారు. అయినా సరైన సగటు ఎంత అన్నాడు. సో సరైన సగటు అనేటప్పుడు ఫస్ట్ 20 మెంబర్స్ యావరేజ్ ఎంత వచ్చిందో చూద్దాం. 68 తర్వాత ఒక మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ గురించి చూద్దాం. ఇక్కడ ఇద్దరు విద్యార్థుల మార్కులను వాస్తవ మార్కులు ఎంత 72, 61. 72, 61 అంటే 70 + 60 ఎంత 130, 133. యాక్చువల్ మార్క్స్ 133 ఉండాలి. ఓకేనా, 133 ఉండాలి. బై మిస్టేక్ ఏం యాడ్ అయింది 48, 65 యాడ్ అయింది. ఇవి మిస్టేక్ కాబట్టి నెగిటివ్ మైనస్ వాల్యూస్ అని తీసుకుంటామా. ఓకేనా. సో అప్పుడు 60 + 40 ఎంత 100, 100 + 8 + 5 ఎంత 13 అవుతుందా. 100 + 13 అంటే 113 వాల్యూనా. సో ఈ ఒరిజినల్లో నుంచి ఈ నెగిటివ్ వాల్యూస్ని తీసేస్తే అంటే అర్థమైందా, పాజిటివ్ కాబట్టి ఒరిజినల్ వాల్యూ అంటే యాక్చువల్ వాల్యూస్ కాబట్టి పాజిటివ్ తీసుకున్నా, సో రాంగ్ యాడ్ చేసి కాబట్టి నెగిటివ్ తీసుకున్నా. ఈ డిఫరెన్స్ని ఎవరు బేర్ చేయాలి, క్లాస్ ఉన్నటువంటి టోటల్ 20 మెంబర్స్ బేర్ చేయాలి కదా. సో బై 20 చేయండి, బై 20. సో అప్పుడు మనకు కరెక్ట్ యావరేజ్ వస్తుంది. 133లోంచి 113 రిమూవ్ చేయాలి. 3లోంచి 3 పోతే 0నా. సో 3లోంచి 1 పోతే 2 అవుతుందా. సో 1లోంచి 1 పోతే 0. సో 20, 20 క్యాన్సిల్ అయిపోతుంది. పాజిటివ్ టర్మ్ ఎక్కువ ఉందా నెగిటివ్ టర్మ్ ఎక్కువ ఉందా అంటే పాజిటివ్ టర్మ్ ఎక్కువ ఉంది కాబట్టి 68 + 1. సో కరెక్ట్ యావరేజ్ ఏమవుతుంది అక్కడ 69 అవుతుంది. కరెక్ట్ యావరేజ్ ఏంటి 69.
See the next question. A motor can fill the water tank at the rate of 2 liters per second అన్నాడు. Another pipe can fill the water tank in the tank is 20% less efficient than the motor అన్నాడు. If the pipe can fill 60% of tank in 33.75 minutes అంట, then in what time both the motor and the pipe together can fill the tank in minutes అన్నాడు. ఒక మోటారు సెకనుకు 2 లీటర్ల నీటిని ట్యాంకులోకి 2 లీటర్ల చొప్పున నీటిని ట్యాంకులోకి నింపుతుందంట. ట్యాంకులోకి నీటిని నింపగలిగే మరో పైపు మోటార్ కంటే 20% తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందన్నాడు. అయితే ఇక్కడ ఈ పైపు 33.75 మినిట్స్లో 60% ట్యాంకును నింపగలిగితే మోటారు మరియు పైపు రెండూ కలిసి ట్యాంకును ఎంత సమయంలో నింపగలవు అనేది మన ప్రశ్న ఇక్కడ. ఓకేనా? సి ఫస్ట్ మనం ఏం తీసుకుందాం అంటే ఎఫిషియన్సీ ఇచ్చిండు కదా, ఎఫిషియన్సీని తీసుకుందాం. సో మోటార్ ఎం అంటున్నా, పైప్ని పి అంటున్నా. సో టైం ఎఫిషియన్సీ చూద్దాం. ఎఫిషియన్సీ చూస్తే ఇక్కడ ట్యాంకులోకి నీటిని నింపగలిగే మరో పైప్ అన్నాడు. పైపు మోటార్ కంటే 20% తక్కువ సామర్థ్యం అంట. సో మోటార్ కన్నా 20% తక్కువ అంటే ఇది 100, ఇది 18. సో 25 ఆర్ 24 ఆర్ 5:4 అనేది ఏమొచ్చింది మనకి? రెండింటి యొక్క ఎఫిషియన్సీనా. మోటార్ ఎఫిషియన్సీ 5 పార్ట్స్ ఉంటే పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? 4 పార్ట్స్ ఉంది. ఓకేనా? సో అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకు కావాల్సింది? మోటార్ మరియు పైపు రెండూ కలిసి ట్యాంకుని ఎంత సమయంలో ఫిల్ చేయగలవు అన్నాడు. మోటార్ మరియు పైపు కదా. సో ఇక్కడ పైపు 4 ఎఫిషియన్సీ వచ్చిందా మనకి? పైప్ ఎంత వచ్చింది? 4 వచ్చింది ఎఫిషియన్సీ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మోటార్ ప్లస్ పైపు రెండింటిని కలిపి తీసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, పైపు 4 ఎఫిషియన్సీనా, మోటార్ ప్లస్ పైపు కలిపితే 5 + 4 ఎంత? 9 ఎఫిషియన్సీనా? 9 ఎఫిషియన్సీ అవుతుందా? సో ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియోని రివర్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? టైం రేషియో వస్తుందా? ఈ 9 ఇటు ఈ 4 ఇటు పోతే సో మోటార్ ప్లస్ పైపు రెండూ కలిసి వర్క్ చేయడానికి రెండూ కలిసి ఎంత టైంలో వర్క్ చేయగలుగుతావు? 4 పార్ట్స్ టైంలో కదా వర్క్ చేసేది. అదే కదా మనకు అడుగుతున్నాడు. మోటార్ మరియు పైపు రెండూ కలిసి ట్యాంక్ని ఎంత సమయంలో నింపగలవు అంటే 4 పార్ట్స్ టైంలో నింపగలవు. ఈ 4 పార్ట్స్ టైమే కావాలి. ఒకవేళ పైపు మాత్రమే కంప్లీట్గా ఫిల్ చేస్తే 9 పార్ట్స్ టైం తీసుకుంటుంది. పైప్ మాత్రమే అయితే 9 పార్ట్స్, ఇద్దరు కలిస్తే ఇద్దరు అంటే మోటార్ ప్లస్ పైప్ రెండు కలిస్తే 4 పార్ట్స్ టైం పడుతుంది. సో నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చాడు క్లూ చూడండి. ఇది క్లూ, మెయిన్ క్లూ ఇక్కడ మనకి. ఇక్కడ ఏం క్లూ అంటే పైప్ అన్నాడు. పైపు చేసిన వర్క్ గురించి చెప్తున్నాడు. పైపు 33.75 నిమిషాల్లో 60% ట్యాంక్ నింపుతుందా? ఈ పైపు టోటల్ ట్యాంక్ని 9 పార్ట్స్ నింపుతుంది. కానీ ఏమన్నాడు అక్కడ? 60% ట్యాంక్ని ఇంత టైంలో నింపుతుందంట. 60% అంటే ఏమని చెప్పొచ్చు మనం? 3/60/100 అని రాసుకుంటే 23 25 3/5. ఓకేనా? సో 60% అంటే ఏమని రాస్తాం మనం? 3/5 అని రాస్తామా? సో 5 పార్ట్స్ అనేది అంటే 60% అంటే 3/5 రాస్తాం. 23 25 3 పార్ట్స్ టైం ఎంత అని చెప్తున్నాడు? 33.75 33.75 వస్తుంది. 33.75 మినిట్స్ టైం పడితే అంటే 3 పార్ట్స్ ట్యాంక్కి 33.75 టైమ్స్ పడితే టోటల్ ట్యాంక్ ఎంత టైం పడుతుంది? 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 11 టైమ్స్. 3 25 75 అనేది 11.25 టైమ్స్ పోతుంది. ఇక్కడ 11.25 టైమ్స్. 5 11 55, 5 11 55, 5 25 125 అంటే 56.25 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి మనం? పైపు కేవలం 60% ట్యాంక్ని ఫిల్ చేయడానికి 33.75 మినిట్స్ టైం పడితే టోటల్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 56.25 మినిట్స్ టైం పడుతుంది. ఏది? పైపు కనుక చేస్తే చూడండి, ఇక్కడ పైపు కంప్లీట్గా నింపడానికి 9 పార్ట్స్ టైం కదా పట్టేది. సో ఆ 9 పార్ట్స్ టైమే కదా 56.25 టైం వచ్చింది మనకి. సో అప్పుడు పైపు ప్లస్ మోటార్ రెండు కలిసి అంటే ఎన్ని పార్ట్స్ టైం తీసుకుంటుంది? 4 పార్ట్స్ టైం తీసుకుంటుంది. ఓకేనా? సో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 6 54. సో నెక్స్ట్ 22 9 2 18 అంటే 4 మిగులుతుందా? 9 5 45 6.25 టైమ్స్ పోతుంది. 4 6 24 4 into 0.25 + 1 25 ఎంత టైం పడుతుంది అంటే 25 మినిట్స్ టైం పడుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఈ క్వశ్చన్కి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 37. The remainder when
15 పవర్ 23, 23 పవర్ 23 is divided by 19 అన్నాడు. సో ఈ వాల్యూని 19తో భాగించబడినప్పుడు శేషం అనేది ఎంత వస్తుంది అన్నాడు. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ డివైడెడ్ బై సమ్ వాల్యూ అన్నాడు, ఈజ్ డివైడెడ్ బై 19 అన్నాడు. సో ఇక్కడ n అనేది ఇక్కడ మనం గమనిస్తే n అనేది ఏంటి, ఇక్కడ ఈవెన్ ఆడా, n ఆడ్ అయితే a ప్లస్ b అనేది మస్ట్ బి డివైడెడ్ బై 19 అని చెప్పొచ్చు. ఓకేనా. సో మీరు ఇక్కడ గమనిస్తే ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సో ఎన్ ఏముంది, ఆడ్ ఉంది, ఎన్ వాల్యూ ఆడ్ అయితే సో ఏ ప్లస్ బి అనేది 19తో పోతుంది అని చెప్పొచ్చు కదా. ఏ ప్లస్ బి అనేది 19తో డివైడ్ అయితే రిమైండర్ ఎంతైతే మిగులుతుందో అంతే మన ఆన్సర్ అవుతుందా. సో ఏ ప్లస్ బి అంటే ఎంత, 15 + 23 38. సో 38 అనేది 19తో ఎగ్జాక్ట్గా పోతుందా, 19 2s are 38 పోతుంది, రిమైండర్ ఏం మిగలదు, 0 వస్తుంది రిమైండర్ అనేది. సో ఆన్సర్ ఏంటి, 3 అవుతుంది, థర్డ్ ఆప్షన్. See the next question. A company has 3 departments అన్నాడు. The average weight of all the employees in the marketing department 55. Average weight of all the employees in the operation department is 52. Average weight of all the employees in finance is 60 అన్నాడు. If the average weight of the employees in operation and finance department is 58 kg, that in marketing and operation department is 54 kg, then find the average weight of all the employees in the company అన్నాడు. ఒక కంపెనీలో మూడు విభాగాలు ఉన్నాయంట. ఏమేంటి అంటే అవి మార్కెటింగ్ విభాగం అన్నాడు. మార్కెటింగ్ విభాగంలోని ఉద్యోగులందరి సగటు ఎంత అన్నాడు అంటే 55 kgs అన్నాడు. సగటు బరువు ఎంత, 55 kgs అంట. నెక్స్ట్ ఆపరేషన్ విభాగంలోని ఉద్యోగులందరూ సగటు బరువు వచ్చేసరికి 52 అని చెప్తున్నాడు. ఫైనాన్స్లోని ఉద్యోగులందరి సగటు బరువు 60 kgs అన్నాడు. ఆపరేషన్ మరియు ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగుల సగటు బరువు 58 kgs అన్నాడు. మరియు మార్కెటింగ్ మరియు ఆపరేషన్ విభాగంలోని ఉద్యోగుల సగటు బరువు 54 kgs అన్నాడు. కంపెనీలో ఉన్న ఉద్యోగులందరి సగటు బరువు ఎంతో చెప్పండి అంటున్నాడు. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ 2 డేటాస్ ఇచ్చినట్టు, ఈ 2 డేటాస్ని యూస్ చేసి మనం ఒక రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రేషియో ప్రకారం ఆ రేషియోని ఆ వాల్యూస్తో మల్టిపుల్ చేసి బై రేషియో వాల్యూ వేసుకుంటే మనకి కరెక్ట్ యావరేజ్ అనేది వస్తుంది. చూద్దాం ఎలా అనేది. ఇక్కడ ఒక కంపెనీ అన్నాడు కదా, మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగుల సగటు ఎంత, 55 అన్నాడు. నెక్స్ట్ అలాగే ఆపరేషన్ విభాగంలోనేమో 52 అన్నాడు. ఫైనాన్స్ వచ్చేసరికి 60 అన్నాడు. ఓకే, ఇంతవరకు పక్కన పెట్టండి ఈ డేటాని. ఆపరేషన్ ఫైనాన్స్ అన్నాడు. ఆపరేషన్ అండ్ ఫైనాన్స్ రెండు కలిపి ఎంత ఉంది, 58 ఉంది. ఓకేనా. సో మనకి ఆపరేషన్ అండ్ ఫైనాన్స్ 55 ఉంది. సో వీటిలో ఆపరేషన్ ఎంత ఉంది, ఆపరేషన్ విభాగంలో కేవలం 52 ఉందా. యావరేజ్ ఎంత ఉంది, ఆపరేషన్ విభాగంలో 52 ఉందా మనకి. నెక్స్ట్ ఇదేంటంటే ఇక్కడ ఈ 58 అనేది మనకి ఏమిచ్చాడు 58 అనేది ఆపరేషన్ అండ్ ఫైనాన్స్ విభాగంలో 58 అన్నాడు. ఆపరేషన్ ఏమో 52 ఉంది. నెక్స్ట్ ఫైనాన్స్ విభాగంలో ఎంత ఉంది, 60 ఉంది. ఇక్కడ 60 తీసుకుంటాం. ఓకేనా. సో 52కి 60కి బిట్వీనే ఉంది, అది రెండింటి మధ్యలో. ఓకేనా. వీళ్ళిద్దరిని కలిపితే యావరేజ్ అంటే ఆపరేషన్ డిపార్ట్మెంటు ఫైనాన్స్ డిపార్ట్మెంటు వీళ్ళిద్దరిని కలిపితే యావరేజ్ వెయిట్ ఎంత అన్నాడు, 58 kgs అని చెప్తున్నాడు. ఓకేనా. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 52 58 అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 6 వస్తుందా. నెక్స్ట్ 60 58 అంటే 2 వస్తుంది. రేషియో ఏముంది, 1:3 రేషియో వస్తుంది. రేషియో మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 1:3 రేషియో. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు డేటా, ఆపరేషన్ అండ్ ఫైనాన్స్ విభాగంలోని ఉద్యోగుల సగటు 58 అన్నాడు. మార్కెటింగ్ మరియు ఆపరేషన్ విభాగంలో ఉద్యోగుల సగటు 54 అన్నాడు. సో దేని గురించి చెప్తున్నాడు, మార్కెటింగ్ మరియు ఆపరేషన్. ఓకేనా. మార్కెటింగ్ మరియు ఆపరేషన్ విభాగంలోని ఉద్యోగుల సగటు 54 అన్నాడు. సో ఇద్దరిది 54 అన్నాడు. మనకి మార్కెటింగ్ అనేది ఫైనాన్స్ ఏమో 52, ఆపరేషన్ ఏమో 52 ఉంది. మార్కెట్ యొక్క మొత్తం ఎంత ఉంది, మార్కెట్ విభాగంలో స్టార్టింగ్ 55 అన్నాడు కదా, ఆ 55ని ఇక్కడ తీసుకోండి. ఓకేనా. సో 55 52 బిట్వీన్ ఉందా. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉందా. సో నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. 2:1 రేషియోనా. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఆపరేషన్ డిపార్ట్మెంట్లో 1 యూనిట్ ఉందా, అంటే 1 పార్ట్స్ ఉందా, 1 ఉందా రేషియో. ఎఫ్లో అంటే ఫైనాన్స్లో 3 ఉంది. సో ఆపరేషన్లో 1 ఉంది, మార్కెటింగ్లో 2 ఉంది. సో 1:2:3 సరిపోయిందా. సో మనకి ఇప్పుడు ఏమేంటి ఇక్కడ ఆపరేషన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కనుక రేషియోస్ చూస్తే ఎలా ఉందంటే, రేషియోస్ ఎలా ఉంది మనకి ఇక్కడ ఆపరేషన్లో 1 ఉంది. నెక్స్ట్ ఫైనాన్స్లో వచ్చేసరికి 3 ఉంది. మార్కెటింగ్లో ఎంత 2, 1:3:2 రేషియోలో ఉంది. ఓకేనా. వాళ్ళ యొక్క వెయిట్లు ఎలా ఉన్నాయి, 1:2 1:3:2 రేషియోలో ఉంది.
ఇంతవరకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి ఫైనల్గా కనుక్కోమంది ఏంటంటే సో కంపెనీలో ఉన్న ఉద్యోగులందరి సగటు బరువు ఎంత అన్నాడు. ఉద్యోగులందరి అంటే ఆపరేషన్ చూద్దామా. ఫస్ట్ ఏముంది, మార్కెటింగ్ ఉంది, ఆపరేషన్ ఉంది. ఆపరేషన్లో 52 అన్నాడు. ఆపరేషన్లో 52 ఎన్ని పార్ట్స్ ఉంది, 1 పార్టే కదా ఉంది. సో 52 × 1, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఫైనాన్స్ చూద్దాం. ఫైనాన్స్లో ఉద్యోగులందరి సగటు బరువు 60 ఉందా. ఫైనాన్స్లో 3 పార్ట్స్ ఉంది, 60 × 3 పార్ట్స్. నెక్స్ట్ ఏంటి, మార్కెటింగ్ ఉంది. మార్కెటింగ్లో ఉద్యోగుల యొక్క సగటు బరువు 55 kgs. సో ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఉంది. సో 55 kgs 2 పార్ట్స్. సో టోటల్ సమ్ ఇలా వచ్చింది. టోటల్ బై సో అంటే యావరేజ్ మనకి ఏం తెలుసు, సమ్ ఆఫ్ వేరియబుల్స్ బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. 3 + 1 4, 4 + 2 ఎంత, 6/6 అవుతుంది. 52 6 3 జార్ ఎంత, 180. 55 2 జార్ ఎంత, 110 వస్తుంది. సో వాల్యూ యాడ్ చేస్తే 180 50 ఇక్కడ 52 + 180 నెక్స్ట్ వాల్యూ ఎంత 110 అవుతుందా. 110 మొత్తం యాడ్ చేయండి. 200 290 + 342 నా టోటల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, 342/6. 6 4 జార్ ఎంత, 248. 6 7 జార్ ఎంత, 6 5 జార్ చూడండి, 6 5 జార్ ఎంత, 30 నా. 6 5 జార్ 6 7 జార్ ఎంత యావరేజ్ వస్తుంది అంటే 57 kgs యావరేజ్ వస్తుంది. అంటే ఈ 3 డిపార్ట్మెంట్స్ కనుక కలిపితే మనకి యావరేజ్ ఎంత అంటే 57 kgs. సో ఆన్సర్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ మనకి ఆపరేషన్ అండ్ ఫైనాన్స్ యొక్క యావరేజ్ ఈ రేషియోలో ఉంది, ఓకేనా. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ ఆపరేషన్ యావరేజ్ ఈ రేషియోలో ఉంది. సో మొత్తం వాల్యూస్ని కనుక తీసుకుంటే 3 డిపార్ట్మెంట్లో కలిపితే మనకి సగటు యావరేజ్ ఎంత ఉంది అంటే 57 kgs ఉంది, ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ obtained on rupees P for 2 years at 20/3% per annum is 10/3% more than the simple interest obtained on the same sum at the same rate of interest for same time అన్నాడా. ఫైండ్ ద రూపీస్ P + 27,500 అన్నాడు. సో ఇక్కడ సంవత్సరానికి 20/3% చొప్పున P రూపాయలపై 2 సంవత్సరాల పాటు పొందిన చక్రవడ్డీ అదే సమయంలో అదే వడ్డీ రేటుతో అదే మొత్తంపై పొందిన సాధారణ వడ్డీ కంటే 10/3% ఎక్కువ ఉంది. అయినా P + 27,500 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ సంవత్సరానికి 20/3% అన్నాడా. సో P రూపీస్ మీద అన్నాడా. సో 2 సంవత్సరాలకు పొందినటువంటి చక్రవడ్డీ అదే సమయంలో అదే వడ్డీ రేటుతో పొందే బారు వడ్డీ కంటే 10.3% ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చక్రవడ్డీ తీసుకుంటున్నా. చక్రవడ్డీ అంటే P × 1 + R/100. R వాల్యూ ఎంత, రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 20/3%. 20/3 అంటే మనం ఫ్యాక్షన్లో రాసి ఏమని రాయొచ్చు దీన్ని, 20/3 అంటే 20/100 2 1s are 2 5s are 3 5s are 15. 1/15 పార్ట్స్గా రాయొచ్చు డైరెక్ట్గా మనం దీన్ని. సో 1/15, ఓకేనా. ఎన్ని ఇయర్స్ అన్నాడు, 2 ఇయర్స్ అన్నాడు. సో -1 ఇదేంటిది చక్రవడ్డీ అవుతుందా. P × 1 + R/100 హోల్ స్క్వేర్ మైనస్ అంటే హోల్ పవర్ n -1 అనేది చక్రవడ్డీ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్కువ అన్నాడు, 10/3% ఎక్కువ అన్నాడా. 10/3 అంటే ఏమని చెప్పొచ్చు ఇక్కడ మనం, 1/30 అని చెప్పొచ్చు. సో 30కి 1 ఎక్కువ అంటే 31/30 అని రాయొచ్చు. చక్రవడ్డీ అనేది బారు వడ్డీతో కంపేర్ చేస్తే 31/30 టైమ్స్ అనే కదా అర్థం. సో ఇక్కడ బారు వడ్డీ అదే ప్రిన్సిపల్ అన్నాడు. అదే టైం పీరియడ్ 2 ఇయర్స్ అన్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చూడండి, అదే సమయంలో అదే వడ్డీ రేటుతో అదే మొత్తంపై అన్నాడు. అదే ప్రిన్సిపల్, అదే టైం పీరియడ్, అదే వడ్డీ రేటు. అదే వడ్డీ రేట్ అంటే ఏమొస్తుంది వాల్యూ, 1/15 వస్తుందా. సో PTR / 1/15 రేట్ ఆఫ్ అంటే మనం ఏం తీసుకున్నామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూవే ఉంది కాబట్టి /100 అవసరం లేదు. ఎందుకని R% వాల్యూని మనం ఫ్రాక్షన్లో రాసినాం కాబట్టి కింద /100 అవసరం లేదు, డైరెక్ట్గా రాసేసినాం, ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ P కామన్ తీసిన తర్వాతే కదా వాల్యూ ఇది. P కామన్ తీస్తే 1 + 1/15 హోల్ స్క్వేర్ -1. సో ఇక్కడ P ఉంది, ఇక్కడ P ఉంది. P వాల్యూ ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చా మనం. బోత్ కేసెస్లో సేమ్ P కదా. P వాల్యూ క్యాన్సిల్ చేసిన ఇక్కడ నువ్వు చూస్తే ఏ కాన్స్టెంట్ టర్మ్స్ కూడా లేవు, ఏ టర్మ్స్ కూడా లేవు. అంటే రిమైనింగ్ టర్మ్స్ అనేవి మనకి ఏం మిగల, R వాల్యూ కానీ టైం పీరియడ్ కానీ T వాల్యూ ఏం మిగల.
లెఫ్ట్ సైడ్ చూస్తే వాల్యూస్ ఉన్నాయి, రైట్ సైడ్ చూస్తే వాల్యూస్ ఉన్నాయి. సో కానీ మనకి ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, P + 27,500 అన్నాడు. P వాల్యూ పాసిబుల్ ఉందా ఇక్కడ కనుక్కునేదానికంటే అవకాశం లేదు. ఎందుకు అంటే బోత్ సైడ్స్ మనకి వాల్యూస్ అంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ అనేవి ఏమీ మిగలలేదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఈ క్వశ్చన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. కాంట్ బి డిటర్మైన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 40. ఇక్కడ Santa gives 15% of salary to his wife, 10% of remaining for charity, 12% of remaining for education, 10% of balance to a hospital. He is left with rupees 60,588 in the end అన్నాడు. వాట్ వాజ్ హిస్ శాలరీ ఇన్ రూపీస్? ఇక్కడ శాంటా తన జీతంలో 15% తన భార్యకు, మిగిలిన దానిలో 10% ఒక చారిటీకి, మిగిలిన దానిలో 12% విద్య కోసం, మిగిలిన దానిలో 10% ఆసుపత్రికి అందజేశాడు. అయినా అతని వద్ద ఇంకా 60,588 ఉన్నవి. అయినా అతని జీతం అనేది ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇన్కమ్ సేవింగ్స్ కాంబినేషన్ చూద్దాం. ఫస్ట్ వచ్చిందేమో ఇన్కమ్, సెకండ్ మిగిలింది ఏంటంటే ఖర్చు పోను, మిగిలింది ఏమవుతుంది మనకి ఎప్పుడైనా సరే సేవింగ్స్ అవుతుంది. ఓకేనా? సో అతని దగ్గర మిగిలిపోయిన వాల్యూ ఎంత అన్నాడు, 60,588 రూపీస్ మిగిలిపోయింది అన్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఇన్కమ్లోంచి ఎవ్రీ టైం ఎక్స్పెండిచర్ రిమూవ్ చేద్దాం. సో ఎవ్రీ టైం మనకి సేవింగ్స్ మిగిలిపోతుంది. సో తన జీతంలో 15% తన భార్యకి ఇచ్చాడా, 15% ఫ్రాక్షన్ అంటే బై 100 చేస్తామా. సో 5 3s are 5 25s are 5 3s are 5 20s are 100, 3/20 వస్తుందా, 5 3s are 5 20s are. సో నేను ఇన్కమ్ సేవింగ్స్ కాంబినేషన్ రాస్తున్నా. 20 ఇన్కమ్లో 3 పోతే మిగిలిన సేవింగ్స్ ఎంత, 17. మిగిలిన దానిలో 10% అన్నాడు. 10% అంటే ఫ్రాక్షన్ అంతా 1/10. అప్పుడు 10 ఇన్కమ్ అయితే 1 ఖర్చు పోతే 9 సేవింగ్స్ అవుతుందా. నెక్స్ట్ మిగిలిన దానిలో 12% విద్య కోసం అన్నాడు. 12/100 4 3s are 4 25s are 25 ఇన్కమ్ అయితే 3 పోతే 22 సేవింగ్స్ అవుతుందా. మిగిలిన దానిలో 10% ఆసుపత్రికి ఇచ్చాను అన్నాడా. 10% అంటే 1/10. 10 ఇన్కమ్ అయితే 1 ఖర్చు పోతే 9 సేవింగ్ అవుతుందా. అయినా అతని వద్ద ఇంకా 60,588 ఉంది అన్నాడు. సో ఫైనల్గా మనకి మిగిలిన వాల్యూ ఇది. ఓకేనా? సో దీన్ని ఇంకా మనం కొంచెం క్యాలిక్యులేట్ చేస్తే 2 11s are 2 10s are. సో 0 0 0 25,000 వస్తుందా వాల్యూ ఇక్కడ, 25,000. ఓకేనా? ఇక్కడ చూడండి వాల్యూ 9 9s are ఎంత, 81. 17 into 81 కనుక చూస్తే ఈ 2 వాల్యూస్ని మల్టిపుల్ చేద్దామా. 9 9s are 81 into 17 into 11 మల్టిపుల్ చివరిలో చేద్దాం. సో 17 1s are ఎంత, 17. 17 8s are ఎంత, 136. 136 + 1 ఎంత, 137. అంటే 1377. దీన్ని 11తో మల్టిపుల్ చేస్తే ఏమని చెప్పొచ్చు, 11తో మల్టిపుల్ అంటే ఫస్ట్ 7 + 7 ఎంత, 14. 7 + 3 10. 10 + 1 ఎంత, 11 అవుతుందా. ఓకేనా? సో 11. సో 3 + 11 10 + 7 + 3 10 + 1 11. 3 + 1 4 + 1 ఎంత, 5 అవుతుందా. ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ వాల్యూ ఎంత, 1. సో వాల్యూ ఏంటి, 15147. 15147. ఈ వాల్యూ మల్టిపుల్ చేస్తే ఇది వస్తుంది, ఈ వాల్యూ మల్టిపుల్ చేస్తే ఇది వస్తుంది. ఫైనల్ సేవింగ్స్ ఎంత ఉంది అతని దగ్గర, 15147 పార్ట్స్ వాల్యూ ఉంది. ఈ వాల్యూ క్వశ్చన్లో ఎంత అని చెప్తున్నాడు, 60,588 రూపీస్ అన్నాడు. అయితే మనకి ఏమడిగాడు, అతని జీతం ఎంత అన్నాడు. జీతం అంటే ఎంత, 25,000 వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇప్పుడు వాల్యూ ఎంత. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే 15 అనేది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 4 times. 15 4s are ఎంత, 16. 14 4s are ఎంత, 56. 7 4s are ఎంత, 28. ఎగ్జాక్ట్గా 4 times పోతుంది. 25 4s are ఎంత, 100. 3 zeros అడిషనల్గా ఉన్నాయి కాబట్టి 3 zeros యాడ్ చేస్తున్నా. సో అతని ఇన్కమ్ ఎంత అంటే 1 lakh. సో ఇన్కమ్ ఈజ్ 1 lakh. క్లియర్ కదా. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 41. A bag contains a tray to 5 white balls. 2 balls are drawn at random. What is the probability that both are white అన్నాడు. ఒక సంచిలో 8 ఎరుపు మరియు 5 తెలుపు బంతులు ఉన్నాయి. 2 బంతులు యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడినాయి. ఆ 2 బంతులు తెల్లని బంతులుగా ఉండేదానికి ప్రాబబిలిటీ మీన్స్ సంభావ్యత ఎంత అని అడిగాడు. సో ఇక్కడ 8 ఉన్నాయంట ఎరుపు రంగు, 5 తెలుపు రంగు అన్నాడు. రెండింటిని పిక్ చేశాడు. ఎన్ని పిక్ చేశాడు, 2 బంతులను ర్యాండమ్గా తీశాడు. తీస్తే ఆ 2 బంతులు ఏమవ్వాలంట, తెల్ల బంతులు అయ్యేదానికి గల సంభావ్యత ఎంత అన్నాడు. సో తెల్ల బంతులు అవ్వాలి. తెల్ల ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. సో 5లోంచే కదా నువ్వు తీయగలిగేది. ఇది ఏమవుతుంది మనకి, ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. పాసిబుల్ అంటే ఏంటి, 8 + 5 ఎంత, మొత్తం 8 + 5 అంటే 13 ఉంది. 13లోంచి 2 తీస్తున్నాం. 13లోంచి 2 తీసేసి అనేది టోటల్ ఫేవరబుల్ అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్ అవుతుంది.
5లోంచి 2ని మాత్రమే అంటే వైటే ఉండాలి కాబట్టి 5లోంచి మాత్రమే మనం వైట్ తీయగలుగుతాం, అంటే 5C2 వేస్లో తీయగలుగుతాం. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే చూద్దామా, 5 4 2 1 మిగులుతుందా కింద. సో వాల్యూ ఎంత 13 12 12 కింద 2 1 వస్తుంది. సో ఇక్కడ 2 1 జా 2 సారీ ఈ 2 క్యాన్సిల్ చేసేద్దామా. నెక్స్ట్ 4 1 జా 4 3 జారా మిగిలింది ఎంత ఇక 5/13 3 జార్ ఎంత 39. సో 5/39 మిగిలిపోతుంది. సో ఆన్సర్ ఏంటంటే మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Raj is traveled at a speed of 24 km/h, reaches a particular place 10 minutes early. But when he travels at the speed of 16 km/h, reaches the same place from the same point 10 minutes late. Find the distance అన్నాడు. 24 వేగంతో ప్రయాణించే రాజ్ నిర్దిష్ట ప్రదేశానికి 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. కానీ అతను 16 km/h వేగంతో ప్రయాణించినప్పుడు అదే ప్రదేశానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే ఆ దూరం ఎంత అన్నాడు. అంటే అతను ప్రయాణించినటువంటి దూరమే మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఓకేనా. సి ఇక్కడ రెండు విధాలుగా రెండు మెథడ్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు దీన్ని. ఫస్ట్ మెథడ్ చూద్దాం, రేషియో బేస్ మీద చెప్తున్నా. స్పీడ్ రేషియో ఏంటి 24. ఫస్ట్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు 24తో వెళ్ళాడు. సెకండ్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు 16 స్పీడ్తో వెళ్ళాడు. స్పీడ్ రేషియో. టైం రేషియో ఏమవుతుంది మనకి 24 16 8 2 జార్ 8 3 జార్ అంటే 3:2 కాస్త 2:3నా. స్పీడ్ రేషియో నుంచి మనం ఏం తీసుకోవచ్చు, స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే మనకి టైం రేషియో ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే ఫస్ట్ ఏమో 10 మినిట్స్ ముందు అంటున్నాడు, తర్వాత ఏమో 10 మినిట్స్ ఆలస్యం అంటున్నాడు. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ ఇది ఒక కాన్సెప్ట్గా చెప్తాం. ఏంటా కాన్సెప్ట్ అంటే లేట్ కాన్సెప్ట్, ఎర్లీ. ఓకేనా. సో లేట్ ఎర్లీ లేట్. ఒక క్వశ్చన్లో లేట్ ఎర్లీ వస్తే టైంని ఏం చేస్తావంటే టైమ్స్ని డిఫరెన్స్ తీసుకో. రెండు టైమ్స్ ఉన్నాయి కదా, ఒకటి లేటు ఎర్లీ లేట్ అని అన్నాడు అంటే టైమ్స్ డిఫరెన్స్ తీసుకో, అంటే టైంని సబ్ట్రాక్ట్ చేయి. లేటు ఎర్లీ లేట్ అనే టైం మెన్షన్ చేస్తే టైమ్స్ రెండింటిని యాడ్ చేయి. సో దీన్ని మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో లేట్ ఎర్లీ కాంబినేషన్గా డిస్కస్ చేస్తాం. క్లియర్ కదా. ఓకేనా. సి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఒకటి లేట్ టైం అన్నాడు, ఒకటి ఎర్లీ టైం అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం రెండు టైమ్స్ని యాడ్ చేస్తాం. అంటే రెండింటి యొక్క టైం డిఫరెన్స్ ఎంత అంటే 10 మినిట్స్ ఎర్లీ అన్నాడు, 10 మినిట్స్ ముందు 10 మినిట్స్ ఆలస్యం అన్నాడు. 10 + 10 ఎంత 20 మినిట్స్. ఓకేనా. సి ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఉంది మనకి 1 పార్ట్ ఉంది. సో 1 పార్ట్ అనేది 20 మినిట్స్ అయితే 1 పార్ట్ 20 మినిట్స్ అయితే మనకి ఫస్ట్ టైం అయినా తీసుకో, సెకండ్ టైం అయినా తీసుకో, ఏ టైం అయినా తీసుకోండి మీరు. సో నేను ఇక్కడ ఫస్ట్ టైం తీసుకున్నా. 2 పార్ట్స్ ఎంత 2 పార్ట్స్ టైం ఎంత 1 × 20 20నా 2 × 20 ఎంత 40 మినిట్స్. అంటే 40 మినిట్స్ జర్నీ చేశాడు. ఇంటి నుంచి ఆ ప్రదేశానికి 40 మినిట్స్ జర్నీ చేశాడు. ఎంత వేగంతో 24 వేగంతో జర్నీ చేశాడు. అంటే ఏం చెప్పొచ్చు మనం, స్పీడ్ ఉంది టైం ఉంది. 24 స్పీడా 40 మినిట్స్ అన్నాడు. అవసరం అంటే బై 60 22 జార్ 23 జార్ 3 1 జార్ 3 8 జార్ 24 8 2 జార్ ఎంత 16 కిలోమీటర్స్. స్పీడ్ ఇంటూ టైం మనకి ఏమొస్తుంది, డిస్టెన్స్ వస్తుంది. సో ఇక్కడ 1 పార్ట్ టైం డిఫరెన్స్ 20 మినిట్స్ అయితే ఫస్ట్ టైం ఎంత, ఫస్ట్ టైం అయినా తీసుకో, సెకండ్ టైం అయినా తీసుకో. నువ్వు ఫస్ట్ టైం తీసుకుంటే ఫస్ట్ స్పీడ్ తీసుకోవాలి, సెకండ్ టైం తీసుకుంటే ఈ స్పీడ్ని తీసుకోవాలి. క్లియర్ కదా. సో నేను 2 పార్ట్స్ టైం తీసుకున్నా కాబట్టి సో 24 స్పీడ్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే 24 స్పీడ్తో 40 మినిట్స్ ట్రావెల్ అయింది అతను వెళ్ళినటువంటి డిస్టెన్స్. సో ఇదొక రేషియో బేస్ మెథడ్. ఇంకొకలాగా ఎలా అంటే ఎల్సిఎం బేస్ చెప్తా చూడండి. సో ఎల్సిఎం బేస్ అంటే ఏంటంటే రెండు స్పీడ్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయి. రెండు స్పీడ్స్కి ఏం చేస్తారు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయి. ఆ రెండు స్పీడ్స్కి ఏం తీసుకుంటాం మనం, ఎల్సిఎం తీసుకోండి. సో ఎల్సిఎం ఆఫ్ 24 16 ఎల్సిఎం ఎంత 8 2 జార్ 8 3 జార్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి 48 అవుతుందా 48 కిలోమీటర్స్. అంటే రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే 48 అవుతుంది. సో 48 మీన్స్ km/h తీసుకోకుండా జస్ట్ డిస్టెన్స్ తీసుకోండి. అంటే 24 స్పీడ్ 16 స్పీడ్ తోటి కామన్గా వెళ్ళే డిస్టెన్స్ 48 కిలోమీటర్స్ అనుకుందాం. కామన్గా వెళ్ళే డిస్టెన్స్ 48 కిలోమీటర్స్.
సో 24 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది? 24 2s are 48 అంటే 2 అవర్స్ టైం పడుతుంది. 2 అవర్స్ టైం పడుతుంది. ఓకేనా? 16 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది? 16 3s are ఎంత? 13 48 అంటే 3 అవర్స్ టైం పడుతుంది. అంటే ఇద్దరు ఆ జర్నీని ట్రావెల్ చేయడానికి వచ్చిన టైం డిఫరెన్స్ ఎంత? 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 1 అవర్ టైం డిఫరెన్స్ వస్తుంది. సో అప్పుడు 1 అవర్ టైం డిఫరెన్స్ అంటే 60 మినిట్స్ టైం డిఫరెన్స్తో వాళ్ళు ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తున్నారు? 48 కిలోమీటర్స్. ఓకేనా? సో ఈ టైం డిఫరెన్స్తో వాళ్ళిద్దరు వెళ్ళే డిస్టెన్స్ 48 కిలోమీటర్స్ అయితే సో అప్పుడు మనకి 10 మినిట్స్ ఎర్లీ 10 మినిట్స్ లేట్ అన్నాడు కదా, చూడండి 10 మినిట్స్ ముందుగా వెళ్తున్నాడు, 10 మినిట్స్ ఆలస్యంగా వెళ్తున్నాడు. సో 10 ఎంత? 20 మినిట్స్ టైం డిఫరెన్స్. 20 మినిట్స్ టైం డిఫరెన్స్తో చెప్పాం కదా లేట్ ఎర్లీ అని వస్తే టైంని యాడ్ చేసి తీసుకోమని. సో 20 మినిట్స్ టైం డిఫరెన్స్తో ఎంత డిస్టెన్స్ వెళ్తారు? సో 0 0 కన్సిడర్ చేయొద్దు. చూడండి 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 8s are ఎంత? 48. 8 ఎంత? 48. 2 8 ఎంత? 16. సో ఆ డిస్టెన్స్ ఎంత అంటే 16 కిలోమీటర్స్ అవుతుంది. సో ఎల్సిఎం మెథడ్ మీకు ఇది ఈజీ అనిపిస్తే ఇది ఫాలో అవ్వండి, రేషియో మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Ratio of the length to breadth to height of a cuboid is ratio of length to breadth to height of a cuboid is 5 6 7 అన్నాడు. Volume of cuboid is 26,250 centimeter cube and the length of the rectangle is 4 centimeters less than the length of the cuboid అన్నాడు. And the breadth of the rectangle is 5 centimeters less than the breadth of the cuboid. Find the area of the rectangle. ఇక్కడ దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి 5 6 7 అన్నాడు. ఘనపరిమాణం 26,250 సెంటీమీటర్ క్యూబ్ అంట. మరియు దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు దీర్ఘచతురస్రం యొక్క పొడవు దీర్ఘఘనం పొడవు కంటే 4 సెంటీమీటర్ తక్కువ అంట. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు దీర్ఘఘనం యొక్క వెడల్పు కంటే 5 సెంటీమీటర్ తక్కువ అన్నాడు. అయినా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అడుగుతున్నాడు. క్లియర్ కదా? ఇక్కడ మీరు చూస్తే ఒక దీర్ఘఘనం ఇచ్చాడు. దీర్ఘఘనం తోటి మనం లెంత్ విడ్త్ హైట్ రేషియోలు ఇచ్చాడు. ఆ రేషియోల తోటి వాటి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ లెంత్ విడ్త్ దేంట్లో? దీర్ఘఘనంలో. ఆ లెంతులతోటి కొంత తగ్గించాడు, కొంత తగ్గిన తర్వాత దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వచ్చినాయి అంట. అయితే దాని వైశాల్యం ఎంత అని అడిగాడు. 5 6 7 అన్నిట్లో కామన్ మల్టిపుల్ ఉంటుందా? సో 5a 6a 7a ఇలా తీసుకుంటామా? ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎంత? 26,250 అవుతుందా? 26,250. అప్పుడు నీకు వాల్యూస్ వస్తాయి. దీర్ఘఘనం యొక్క పొడవు అంటే లెంత్, వెడల్పు అంటే బీనా, హైట్ అంటే ఎంత? 7. ఫస్ట్ మనం LBH వాల్యూస్ ఎగ్జాక్ట్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ 5 6 7 అన్నిటితో పోతుందండి, అన్నిటితో పోతుంది. ఏది తీసుకున్నా మనకు వస్తుంది. చూద్దాం 7తో చూద్దాం. 7తో చూస్తే 7 3s are ఎంత? 7 3s are 21. 7 3s are 21 అంటే 52 కదా. 7 7s are ఎంత? 49. 7 5s are ఎంత? 35 అంటే 3750 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 6s are ఎంత? ఇక్కడ ఈ రెండు మల్టిపుల్ చేస్తే 30 అవుతుందా? 5 6s are 30. ఈ వాల్యూ మల్టిపుల్ చేస్తే 0 0 క్యాన్సిల్ చేద్దామా? సో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 1s are 3 2s are 3 5s are. ఇక్కడ a ఇంటూ a క్యూబా? a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 అంటే 5 క్యూబే కదా 125. అప్పుడు ఏ వాల్యూ ఎంత? 5 వచ్చింది. సో లెంత్ ఏమొస్తుంది అప్పుడు? 5 5s are 25 వస్తుంది. విడ్త్ ఏమొస్తుంది? 6 5s are 30. మనకి లెంత్ విడ్త్లు మాత్రమే తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూద్దామా మరి. ఒక దీర్ఘ చతురస్రం చూడండి. ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దీర్ఘఘనం పొడవు కంటే 4 తక్కువ అన్నాడు. ఒక దీర్ఘ చతురస్రం తీసుకుంటే దీని పొడవు ఎలా ఉందంట? దీర్ఘఘనం పొడవు కన్నా 4 తక్కువ. దీర్ఘఘనం పొడవు 25 ఉంది, దానికన్నా 4 తక్కువ అంటే ఎంత? 21 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు దీర్ఘఘనం యొక్క వెడల్పు కంటే 5 సెంటీమీటర్లు ఎక్కువ అన్నాడు. పొడవు వెడల్పు ఎత్తు కంటే 5 సెంటీమీటర్లు తక్కువగా ఉందంట. చూడండి దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఘనం యొక్క వెడల్పు కంటే 5 సెంటీమీటర్లు. వెడల్పు అంటే ఎంత ఉంది? 30 కదా, దానికన్నా 5 తక్కువ అంటే ఇది ఏమవుతుంది? 25 అవుతుంది. 25 అవుతుంది. సో అప్పుడు డయాగ్రామ్ ఏమవుతుందంటే కొంచెం మారిపోతుంది. ఈ లెంత్ ఇలా ఉంది. ఓకేనా? ఇలా ఉంది. లెంత్ తక్కువ ఉంది, విడ్త్ ఎక్కువ ఉంది. 21 25 ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? వైశాల్యం అంటే ఏముంది? ఇక లెంత్ ఉంది, విడ్త్ ఉంది. సో వైశాల్యమే కదా అడిగింది. L ఇంటూ బీనా. సో 21 ఇంటూ 25 అనేది మన ఆన్సర్ అవుతుంది. 21 ఇంటూ 25. ఓకేనా? సో యూనిట్ డిజిట్ 5 అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూద్దామా. 25 1s are
25 into 1 ఎంత 25, 2 క్యారీ, 25 2s are 50, 50 plus 2 ఎంత 52. సో 525 అనేది మనకి ఏమవుతుంది 525 సెంటీమీటర్ స్క్వేర్ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అవుతుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా? సిద్ధా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 44. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి అన్నాడు. సో ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ, ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ఇంటూ బి. ఓకేనా? సో మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కాంబినేషన్ తెలిస్తే ఆ క్వశ్చన్ అనేది మనకి ఈజీ అవుతుంది. మనకి తెలిసి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏమని తెలుసు, ఏ ప్లస్ బి ఇంటూ చెప్పండి ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇదే కదా కాంబినేషన్. సో ఇప్పుడు మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఇక్కడ ఏముంది వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేరా. సో ఇక్కడ ఇప్పుడు చూడండి ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లేస్లో ఆ ఎక్స్ప్రెషనే కదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ రాస్తామా. సో అప్పుడు ఈ వాల్యూ ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తే ఈ వాల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోతుందా. ఈ వాల్యూకి చూడండి ఈ ప్లేస్లో ఆ పైన ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఈ వాల్యూనే కదా మనం సబ్మిట్ చేయాల్సింది. సో ఈ కిందున్న వాల్యూ ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలేది ఏంటి నీకు పైన ఏ ప్లస్ బీనే కదా మిగిలేది. పైన ఏం మిగులుతుంది ఏ ప్లస్ బి మిగులుతుంది. ఆ వాల్యూ అడిగాడు 0.87 ప్లస్ 0.13 అంటే టోటల్ వాల్యూ యాడ్ చేస్తే నీకు వచ్చే రిజల్ట్ ఎంత అంటే 1 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్ కంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. 9 power 6 minus 11 when divided by 8 would leave a remainder of అన్నాడు. 9 power 6 minus 11ని 8తో భాగిస్తే వచ్చే శేషం ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ 9 power 6 minus 11 9 power 6 minus 11ని దేంతో భాగిస్తున్నాడు 8తో భాగిస్తున్నాడు. ఇప్పుడు 8 1s are 8, ఇక్కడ 9ని 8 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది 8 1s are 8 1 టైం డివైడ్ చేస్తుంది. సో మిగిలింది అంతేగా 1 మిగులుతుందా. 1 power 6 అంటే ఎంత 1 మిగులుతుంది మైనస్ ఈ 11ని డివైడ్ చేయలేదు కాబట్టి సో 11ని డివైడ్ చేయలేదు కాబట్టి -11 తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ 1 - 11 అంటే ఎంత -10 వచ్చిందా -10 వస్తుందా. సో -10 వస్తుంది. శేషం అనేది మనకి 10లో రాదు, అంటే శేషం అనేది మనం ఏం చేస్తాం నెగిటివ్లో ఉంటుంది కదా పాజిటివ్లోనే ఉంటుంది కదా. అయితే మనకి ఏం కావాలి శేషమే కావాలి కదా. సో -10 వచ్చిందా. సో -10కి ఒకసారి దేనితో డివైడ్ చేస్తున్నావు దాన్ని యాడ్ చేయి 8తో యాడ్ చేయి. 8ని యాడ్ చేసినా కూడా మనకి -2 మిగిలిపోతుంది ఇంకా రిమైండర్. సో మళ్ళీ ఇంకొకసారి 8ని యాడ్ చేయి అప్పుడు ఏమవుతుంది ఫైనల్గా 16 - 10 6 అవుతుంది. సో +6 అనేది +6 అనేది మనకి రిమైండర్ అవుతుంది. +6లోంచి 10 పోతే మిగిలింది ఎంత 6 ఈజ్ ద కరెక్ట్ రిమైండర్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 46. A shopkeeper originally marked an article 60% above the cost price and sold it after two successive discounts of 12% and 15% respectively. Had he marked it 320 rupees above the cost price, sold it after giving a single discount of 10%, then he would have earned a 50.56 rupees more. Find the original market price of the article. ఒక దుకాణదారుడు వాస్తవ ధర కంటే 60% ఎక్కువగా ఒక వస్తువుపై ముద్రించి వరుసగా 12% మరియు 15% చొప్పున 2 వరుస తగ్గింపుల ద్వారా విక్రయించాడు. ఒకవేళ అతను దాని ధర కంటే 320 రూపీస్ ఎక్కువగా ముద్రించి 10% ఒక డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా, అంటే 10% అనేది ఒకే ఒక డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత విక్రయించినట్లయితే అతను 50.56 రూపీస్ ఎక్కువ సంపాదించేవాడంట. అయినా మొదటగా ముద్రించిన వస్తువు యొక్క ధర ఎంత అన్నాడు. సో ఫస్ట్ సెల్లింగ్ కన్నా సెకండ్ సెల్లింగ్లో ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ సెల్లింగ్ కన్నా సెకండ్ సెల్లింగ్లో 50.50 రూపీస్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. సి సో రెండు మార్కింగ్ ప్రైస్ వచ్చినాయి, 2 సెల్లింగ్ ప్రైస్ వచ్చినాయి మనకి. సో ఫస్ట్ మార్కింగ్ ప్రైస్ కనుక చూస్తే కాస్ట్ ప్రైస్ మీద ఎంత మార్క్ చేస్తాడు మనకి 60%. సో 116. సో 2 వరుస తగ్గింపులు పోతే మనకి సెల్లింగ్ వస్తుంది. సో ఫస్ట్ మనం 12% తగ్గించాడు, 15% తగ్గించాడు. 15 అయినా తగ్గించు, ఫస్ట్ 15 తీసుకో, తర్వాత 12 తీసుకో, లేదా 12 తీసుకో తర్వాత 15 తీసుకో, మీ ఇష్టం, మీరు ఎలా అయినా తగ్గించండి, సేమ్ వాల్యూ అయితే వస్తుంది. నేను 160లోంచి ఫస్ట్ 15 తగ్గిస్తున్నా. 10% ఎంత 16, 5% ఎంత 16లో హాఫ్ 8. ఓకేనా? 16 + 8 ఎంత అవుతుంది 24 అవుతుంది. 24 పోతే రిమైనింగ్ ఎంత 136 ఉంటుంది. ఈ 136లో నెక్స్ట్ మనం ఎంత పర్సెంటేజ్ తగ్గించాలి 12%. 1% వాల్యూ ఎంత ఇందులో మనకి 1% వాల్యూ 1.36 ఇంటూ 12 చేస్తే మనకి వాల్యూ వస్తుందా. సో ఇంటూ 12 అంటే 12 6 ఎంత 72, 12 3 36 + 7 43,
ఓకేనా 12 1 12 ప్లస్ 12 1 12 12 ప్లస్ 4 ఎంత 16.32 తగ్గించాలి 136లో. సో ఇక్కడ 36లో 16 పోతే ఎంత అవుతుంది మనకి 120 120లోంచి 0.3 పోతే ఎంత వస్తుంది వాల్యూ 119.68 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ వాల్యూ ఏంటి 119.68% సెల్లింగ్ వచ్చింది. క్లియర్ కదా ఇంతవరకు. నెక్స్ట్ ఈసారి ఏమన్నాడు, ఈ కాస్ట్ ఉంది కదా, అంటే నెక్స్ట్ మార్కింగ్ ఏమని చెప్తున్నాడు, ఫస్ట్ మార్కింగ్ ఫస్ట్ సెల్లింగ్ అయిపోయింది, నెక్స్ట్ 2 వస్తు తగ్గింపులతో అయిపోయింది. ఒకవేళ అతను దాని ధర 320 రూపీస్ ఎక్కువగా ముద్రిస్తే, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది 100 ఉంటుంది, సో దాని మీద 320 రూపీస్ కనుక ఎక్స్ట్రా ముద్రిస్తే అన్నాడు 320 రూపీస్, అప్పుడు ఒకటే డిస్కౌంట్ 10% ఇవ్వమని చెప్తున్నాడు కదా, ఒకటే డిస్కౌంట్ 10% ఇచ్చి అమ్మితే అప్పుడు ఎంత ఎక్కువ ప్రాఫిట్ అన్నాడు 50.56 ఎక్కువ అన్నాడు ప్రీవియస్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ డిస్కౌంట్ తీద్దామా, 10% తీస్తే 90 ప్లస్ ఇక్కడ ఈ 320లో 10% ఎంత 32 రూపీస్, 320లోంచి నువ్వు 32 రూపీస్ తీసేస్తే మిగిలేదు ఎంత నీకు 288 వాల్యూ మిగులుతుందా 288 రూపీస్. సో ప్రీవియస్ సెల్ అంటే ప్రీవియస్ ప్రాఫిట్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ ప్రాఫిట్ అన్నాడు 50.56 ప్రాఫిట్ అంటున్నాడు. అంటే ఇది ఎక్కువ వాల్యూ, ఇది ఎక్కువ సెల్లింగ్, ఇది తక్కువ సెల్లింగ్. ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ రిమూవ్ చేస్తే, ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ డిఫరెన్స్ తీసుకుంటే నీకు ఇది ఈక్వల్ అవుతుంది 50.56. సో ఫైనల్గా 90 119.68 టోటల్ వాల్యూ నీకు ఎంత వస్తుంది 90కి 119.6కి 29.68% వాల్యూ. 288లోంచి 50.56 డిఫరెన్స్ పోతే ఏమవుతుంది మిగిలేది 280 అంటే 50 అంటే 256 అన్నాడు కదా 237.56 వాల్యూ వస్తుంది. ఓకేనా, అప్రాక్సిమేట్ వాల్యూ అంటే చివరిలో చేంజ్ అనేది కొంచెం అప్రాక్సిమేట్గా తీసుకోండి, నో ప్రాబ్లం. సో మనకు కావాల్సింది ఏంటి, ఇనిషియల్ మార్కింగ్ ప్రైజే కదా అడిగింది, అయినా మొదటిగా ముద్రించిన వస్తువు యొక్క ధర ఎంత అన్నాడు, మొదటిగా ముద్రించినటువంటి వస్తువు ధర అంటే 160 అడుగుతున్నాడు. సో 160% వాల్యూ ఎంత అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ అప్రాక్సిమేట్గా 30% ఉందా, 30 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 3 8 24 240 అంటే 240కి జస్ట్ 3 వాల్యూ కదా తక్కువ. సేమ్ ఇక్కడ 16 8 ఎంత 16 8 128, సో 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి 8 టైమ్స్ ఎంత 1280 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ ఏమవుతుంది మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 47. A, B and C started a business with initial investment of X plus 200 rupees and X plus 400 rupees respectively. After 1 year, A, B, C made an additional investment of 150, 200, 250 respectively. Find the value of X if the profit share of B out of the total profit of 4,320 rupees after 2 years is 1440 అన్నాడు. ఏ, బి మరియు సి ప్రారంభ పెట్టుబడులు వరుసగా X రూపీస్ X plus 200 మరియు X plus 400 అన్నాడు. అయితే ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత X plus 400 అంటే ఇక్కడ 4000 ఉంది కదా, X plus 400. ఓకేనా, సి ఒక సంవత్సరం తర్వాత రెండు చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక సంవత్సరం తర్వాత ఏబిసి వరుసగా 150, 200 మరియు 250 అదనపు పెట్టుబడులు పెట్టారు. 2 ఏళ్ల తర్వాత వచ్చిన మొత్తం లాభం 4320 రూపీస్లో బి యొక్క లాభం వాటా 1440 రూపీస్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ అడిగాడు మనకి. సి ఏబిసిలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫస్ట్ ఏబిసి ఇన్వెస్ట్మెంట్ తీసుకుందామా. ఏబిసిలో సో ఫస్ట్ క్యాండిడేట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు X రూపీస్, సెకండ్ క్యాండిడేట్ ఎంత X plus 200, థర్డ్ క్యాండిడేట్ ఎంత X plus 400 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. X plus 400 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ 1 year తర్వాత ఏబిసిలు 150, 200, 250 అదనపు పెట్టుబడులు పెట్టారు. టోటల్ టైం పీరియడ్ ఎంత 2 years అన్నాడు. టోటల్ టైం పీరియడ్ 2 years అయితే ఈ ఫస్ట్ ఇన్వెస్టేషన్ ఏంటివి కంప్లీట్గా 2 years ఇన్వెస్ట్ చేశారని చెప్పొచ్చా. వీళ్ళు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు కాబట్టి సో ఏం తీసుకుంటాం 2 times మల్టిపుల్ చేయండి 2 years. ఇతను కూడా ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు 2 years ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. సో నెక్స్ట్ 1 year మాత్రమే అంటే ఇక్కడ రెండు కలుపుకోకుండా ఈ ఎక్స్ అనే వాల్యూ 2 years, X plus 200 2 years, X plus 400 2 years ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ అడిషనల్గా యాడ్ చేశాడు చూడండి, ఆ వాల్యూస్ని కేవలం 1 year ఇన్వెస్ట్ చేశాడు కదా, సెకండ్ ఇయర్ మాత్రమే 150, ఇతను 1 year 200 ఇన్వెస్ట్ చేశాడు, ఇతను నెక్స్ట్ 1 year 250 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇలా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కనుక కలిపితే మనం 2x plus 150 2x plus 400 plus 200, సో ఇక్కడ 2x plus 150 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ 2x plus 2 2 4 plus 2 ఎంత 600 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత 2x plus 2 4 ఎంత 800 plus
ఇక్కడ 2 4 జార్ ఎంత 2x వస్తుంది, 800 + 2 ఎంత 1050 వస్తుంది, ఎంత 1050. సో ముగ్గురు యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇలా వచ్చినాయి. ముగ్గురు యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వచ్చినాయి, 2x + 150, 2x + 600, 2x + 1050. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏమన్నాడు, 2 ఏళ్ల తర్వాత వచ్చిన మొత్తం లాభం 4320లో బి యొక్క వాటా ఎంత 1440 అన్నాడు. బి వాటా అంటే ఇదే కదా 2x + 600, 2x + 600 ఎంత 1440 అన్నాడు. 1440 అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ ఎంత 4320 రూపీస్ అన్నాడు. అప్పుడు డినామినేటర్లో టోటల్ తీసుకుంటామా, టోటల్ ఇన్వెస్ట్మెంటా, ఇన్వెస్ట్మెంట్ రేషియోని డైరెక్ట్గా మనం ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ చేస్తాం కదా. సో అప్పుడు అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ అంటే 2x 6x అవుతుంది, 600 నెక్స్ట్ ఇక్కడ 600 ఈ వాల్యూ ఎంత 1200 అంటే 1800 అవుతుంది. సో 6x + 1800 అవుతుంది వాల్యూ టోటల్ ఇన్వెస్ట్మెంట్. క్లియర్ కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 4 అనేది 1440 అనేది ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది చూడండి. 14 3 జార్ 42, 4 3 జార్ 120. ఇది కూడా 2x + 600, 6x + 300 ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుందా అంటే ఇక్కడ కంప్లీట్గా 1:3 రేషియోలో ఫామ్ అవుతుంది. ఇటు 1:3 రేషియో ఫామ్ అవుతుంది, ఇక్కడ చూసినా 1:3 రేషియో ఫామ్ అవుతుంది. సో రేషియోలో మాత్రమే డివైడ్ అయిపోతుంది, ఎగ్జాక్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు. ఓకేనా. సో గమనిస్తే 2 3 టైమ్స్ పోతుంది, 2 3 టైమ్స్ పోతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూస్ అన్ని క్యాన్సిల్ చేస్తే మనకి రేషియో వాల్యూ మిగులుతుంది కానీ ఎగ్జాక్ట్ వాల్యూ మిగలట్లేదు. సో ఈ క్వశ్చన్ని మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ కాదనే చెప్తాం దీనికి. ఓకేనా. సో ఏమవుతుందంటే పాసిబుల్ అయితే అవ్వదు. క్లియర్ కదా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎర్త్ మస్ట్ బి డగ్ అవుట్ టు సింక్ ఏ వెల్ ఆఫ్ 22.5 మీటర్స్ డీప్ అండ్ డయామీటర్ 7 మీటర్స్ అన్నాడు. 22.5 మీటర్ల లోతు మరియు వ్యాసం 7 మీటర్లు ఉండేలా ఒక గుంతను తవ్వాలన్నా తీయాల్సిన మట్టి యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. ఒక గుంత అంటే అది ఏ షేప్లో ఉంటుంది, మనకి స్తూపమాకారంలో ఉంటుందా, బావిలాగా ఉంటుందా గుంత అంటే? స్తూపం యొక్క వాల్యూమే కదా కనుక్కోమంటున్నాడు. 22.5 మీటర్ల లోతు అన్నాడా అంటే ఇక్కడ ఇది ఎత్తు అనుకుంటే, సో ఇది ఎత్తు అనుకుంటే లోపలికి తవ్వుతున్నాడా, లోపలికంటే హైట్ ఎంత 22.5 మీటర్స్ లోతుకు తవ్వాలి. వ్యాసం ఎంత ఇచ్చాడు మనకి అక్కడ 7 ఇచ్చాడు వ్యాసం అనేది. ఓకేనా. ఒక గొంతును తవ్వాలంటే తీయాల్సిన మట్టి ఘనపరిమాణం ఎంత అన్నాడు. సో ఇక్కడ ఘనపరిమాణం అంటే ఏంటి, బేస్ ఏరియా ఇంటూ హైట్ అవుతుందా. ఇక్కడ మనకి బేస్ ఏరియా ఇంటూ హైట్ అంటే ఎప్పుడైనా సరే మనకి మీకు ఆల్రెడీ చాలాసార్లు ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ చెప్పున్నాము, వ్యాసార్థం ఏడైతే ఏరియా ఏమవుతుంది. సో ఇప్పుడు మనకి ఘనపరిమాణం కనుక్కోవాలి. బేస్ ఏరియా ఇంటూ హైట్ అనేది మన ఘనపరిమాణం. వ్యాసార్థం అనేది 7 ఉంటే వైశాల్యం ఎంత అవుతుంది, ఒక సర్కిల్ యొక్క వ్యాసార్థం 7 అయితే వైశాల్యం 154 అవుతుంది. సో బేస్ ఏరియా ఎంత 154, హైట్ ఎంత వచ్చింది 22.5 వచ్చింది. ఓకేనా 22.5. ఇంతవరకు క్లియర్ కదా. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లేదు మన ఆన్సర్లో చూడాలి. ఇక్కడ పాయింట్ ఉంది, సో పాయింట్ 154 × 22.5ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దామా. సో 4 5 జార్ ఎంత 20, మల్టిపుల్ చూస్తే ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. 800 ఉంది, 866 ఉంది, 844 పాయింట్ ఉంది, 832.5 ఉంది. ఇంకేమైనా ఇచ్చేటట్లు. హౌ మెనీ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎర్త్ మస్ట్ బి డగ్ టు సింక్ ఏ వెల్ ఆఫ్ 22.5 మీటర్స్ డీప్ అండ్ డయామీటర్. సో ఇక్కడ డయామీటర్ అన్నాడండి మనకి. డయామీటర్ అంటే ఏంటి, డయామీటర్ అంటే వ్యాసార్థం అంటే రేడియస్ ఎంత 7/2 తీసుకోవాలి. సో తెలుగులో చూద్దాము. వ్యాసం అన్నాడు కదా, వ్యాసం అంటే వ్యాసం 7 ఉంటే వ్యాసార్థం ఎంత, మనకు కావాల్సింది ఏంటంటే వ్యాసార్థం కావాలి, వ్యాసార్థం. ఓకేనా 7/2 తీసుకోవాలి. మనం రేడియస్ 7గా తీసుకున్నాం కదా, 7 కాదు అది 7/2 అవుతుంది. సో 7/2 క్లియర్ కదా. వ్యాసార్థం 7/2 అవుతుంది. ఘనపరిమాణం అంటే ఏంది πr². సో πr² అంటే సో దాంట్లో సగమే తీసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. 70 సరే పర్లేదు, క్యాలిక్యులేట్ చేద్దాం. πr² అంటే π అంటే ఎంత 22/7, r వాల్యూ అంటే ఎంత 7² అంటే 49/4 అవుతుందా πr². h వాల్యూ అంటే ఎంత 22.5 అవుతుంది, 22.5. ఓకేనా. సో ఇక్కడ 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 7 జార్ పోతుందా. సో 2 2 జార్ 2 11 జార్ పోతుందా. నెక్స్ట్ ఇక్కడ 11 7 జార్ 77 × 22.5. ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే ఇక్కడ డినామినేటర్లో ఏముంది 2 ఉంది, డినామినేటర్లో ఏముంది 2 ఉంది. 2 అనేది వాల్యూస్ని మల్టిపుల్ చేస్తుందా. సో మల్టిపుల్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి లాస్ట్లో పాయింట్స్లో రావాలి. పాయింట్స్లో ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఉందా, లేదు. సెకండ్ ఆప్షన్ పాయింట్స్లో ఉందా, లేదు. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే
0.50 ఉంది కదా, ఈ 2 అనేది 0.50 డివైడ్ చేస్తే 0.25 ఉంటుందా? సో 0.25 ఉన్న ఆప్షన్ ఏముంది? థర్డ్ ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. సరే క్యాలిక్యులేట్ చేద్దాం దీన్ని. 11 ఇక్కడ 7 ఇంటూ వాల్యూని మల్టిపుల్ చేయండి. 7 ఇంటూ వాల్యూని మల్టిపుల్ చేస్తే సో ఇంకా ఇది కూడా చేయాల్సిన పని లేదండి, క్లియర్గా తెలిసిపోతుంది. 1 ఇంటూ 7 ఎంత? 7. 1 ఇంటూ 7 7. 7 5 జార్ ఎంత? 35. 35/2 అంటే సో ఖచ్చితంగా పాయింట్స్ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి డెసిమల్ పాయింట్స్ ఉండాలి. సో ఇక్కడ 1 డెసిమల్ పాయింట్ ఉంది. సో ఈ ఆప్షన్ కూడా మనకి కాదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఫైనల్గా? 866.25 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ 49. The area of trapezium is 384 centimeters square if its parallel sides are in the ratio 3:5 and the perpendicular distance between them be 12 centimeters అన్నాడు. The smaller of the parallel sides is అన్నాడు. ఒక ట్రెపీజియం వైశాల్యం 384 చదరపు సెంటీమీటర్లు, దాని సమాంతర భుజాలు 3:5 నిష్పత్తిలో గలవు మరియు వాటి మధ్య లంబ దూరము 12 సెంటీమీటర్స్ అన్నాడు. అయితే సమాంతర భుజాల్లో చిన్న భుజం పొడవు అనేది ఎంత అన్నాడు. ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎంత? మనకి హాఫ్ ఇంటూ ఆ రెండింటి యొక్క లెంత్లు తీసుకుంటామా? 3a + 5a 80 అవుతుందా? కామన్ మల్టిపుల్ ఏ అనుకుంటే 80a. హైట్ ఎంత ఉంది అంటే లంబ దూరం ఎంత ఉంది? 12 సెంటీమీటర్స్. హాఫ్ ఇంటూ a + b ఇంటూ h మీన్స్ లంబ దూరం = 384 అన్నాడా. సో మనకి 2 1 జార్ 2 6 జార్ ఓకేనా. సో 2 1 జార్ 2 6 జార్ 6 6 జార్ 36 6 4 జార్ 24 64 టైమ్స్ పోతుంది. ఈ 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 1 జార్ 8 8 జార్ పోతుంది. ఏ వాల్యూ ఎంత? 8 వస్తుంది. రెండింటి యొక్క కామన్ మల్టిపుల్ ఏంది? 8 వచ్చింది. అయితే మనకి ఏమడిగాడు? ఆ రెండింటి పొడవులలో చిన్న భుజం పొడవ 3:5లో 3 అనేది చిన్న భుజం. సో 3a 5a ఏ వాల్యూ 8 ఉంది కాబట్టి 3 8 జార్ ఎంత? మనకి 24 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 24 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. x plus 1/x is equal to 5 then 2x/3x square minus 5x plus 3 is equal to అన్నాడు. సో ఈ వాల్యూ మనకు ఆల్రెడీ ఎంత ఉంది? 5 అని తెలిసింది. సో మీరు న్యూమరేటర్లో 2x ఉంది కదా, 2x అలాగే ఉంచి డినామినేటర్లో xని కామన్ తీస్తే సో ఇక్కడ 3x ఇక్కడ -5 అవుతుందా? x కామన్ అయిపోతే -5 ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ 3 ఉంది కదా, సో 3ని ఎలా రాయొచ్చు? 3/xగా తీసుకుంటామా? సో ఇదే కదా మనకి మిగిలింది. సో ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుందా? ఇక మిగిలింది ఏంటి నీకు? 2 ఇక్కడ 3x + 3/xలో 3 కామన్ తీస్తే x + 1/x అంటే 5 కదా ఉంది. 3 5 జార్ -5 3 5 జార్ 15 15లోంచి 5 పోతే 10 2 1 జార్ 2 5 జార్. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్పియర్ సిలిండర్ అండ్ కోన్ ఆఫ్ డైమెన్షన్స్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r సెంటీమీటర్స్ అన్నాడు, హైట్ ఈజ్ ఈక్వల్ టు 2r సెంటీమీటర్స్ అన్నాడు. ఆర్ మేడ్ అంట విచ్ వన్ హ్యాస్ ద గ్రేటెస్ట్ వాల్యూమ్ అన్నాడు. ఇచ్చిన వాటిలో ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ ఘనపరిమాణం దేనికి ఉంటుంది అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఒక గోళం స్తూపం మరియు శంకుల యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్లు అన్నాడు. వాటి యొక్క ఎత్తు 2r సెంటీమీటర్లు అన్నాడు. అన్నిటి యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్స్, అన్నిటి యొక్క ఎత్తులు 2r సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏ గది గరిష్ట ఘనపరిమాణం కలిగి ఉంది అంటే వాటిలో ఏది గరిష్ట ఘనపరిమాణం కలిగి ఉంది అంటాడు. క్లియర్ కదా? సి ఇక్కడ శంకు చూద్దాం, గోళం చూద్దాం, స్తూపం చూద్దాం. మీరు జనరల్గా గమనిస్తే స్తూపం ఉంది కదా, ఈ స్తూపం ఇలా ఉంటుంది షేపు. సో అయితే స్తూపంలోని ఒక భాగమే కదా, అంటే స్తూపంలో నుంచి మూడు శంకులే ఫామ్ అవుతాయి. ఒక స్తూపం నుంచి 3 శంకులు ఫామ్ అవుతాయి. ఆ శంకుల్లో ఒక శంకువే ఇది, అంటే 3 భాగాల్లో ఒక భాగం ఇది. సో ఖచ్చితంగా స్తూపం కన్నా తక్కువ ఘనపరిమాణమే శంకుకు ఉంటుంది. ఇంకోలా ఎలా చెప్పొచ్చు? స్తూపం యొక్క ఘనపరిమాణంలో 1/3 వంతు శంకువ. సో ఈ మూడిట్లో శంకు ఘనపరిమాణం ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. సో రేస్ నుంచి శంకుని పక్కన పెట్టేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం స్తూపమా గోళమా. సో స్తూపంలో ఎన్ని ఉంటాయి మొత్తం మనకి? 1 2 3 3 శంకులు ఉంటాయి. స్తూపంలో ఎన్ని ఉంటాయి? 3 శంకులు ఉంటాయి. సో గోళం కనుక చూసినట్లయితే ఈ గోళంలో 4 శంకులు కదా ఉండేది. స్తూపంలోనేమో 3 శంకులు, గోళంలోనేమో 4 శంకులు. సో స్తూపం కన్నా గోళంలో ఎక్కువ శంకులు ఉంటాయి కాబట్టి ఎక్కువ వాల్యూమ్ ఉంటుందని అనుకున్నా కూడా సో మనం గోళమా ఆన్సర్ స్తూపం ఆన్సర్ అంటే గోళం ఆన్సర్ తీసుకోవచ్చు. కానీ ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేసి అప్పుడు ఫైనల్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ గోళం ఫస్ట్ మనం గోళం గురించి డిస్కస్ చేద్దాం. గోళం యొక్క ఘనపరిమాణం అంటే ఎంత వస్తుంది మనకి? 4/3 పై r². r అంటే ఏంటో రేడియస్ ఎంత? 5r³ అంటే ఇదే కదా వచ్చేది మనకి. 4/3 పై r³ అవుతుంది.
సో ఆర్ అంటే రేడియస్, హైట్ రేడియస్ బోత్ ఆర్ సేమ్ కదా, 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది. సో నెక్స్ట్ గోళం కనుక చూస్తే గోళం అయిపోయింది కదా. ఇప్పుడు స్తూపం గురించి మాట్లాడుకుందామా. స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత, పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఏముంది ఇక్కడ మనకి ఎత్తు 2r తీసుకోమన్నాడా, 2r తీసుకుంటే సో ఏమవుతుంది రిజల్ట్ 2 ముందుకెళ్ళిపోతుంది, 2πr క్యూబ్ అవుతుంది, 2πr క్యూబ్. ఇప్పుడు చూడండి 4/3 పై ఆర్ క్యూబ్ పెద్దదా, 4/3 పై ఆర్ క్యూబ్ పెద్దదా, 2πr క్యూబ్ పెద్దదా? ఈ రెండింటిని కంపేర్ చేస్తే సరిపోతుందా మనకి? 4/3 పై ఆర్ క్యూబ్ అనేది ఏంటి మనకి ఇక్కడ గోళం యొక్క ఘనపరిమాణమా, గోళం యొక్క ఘనపరిమాణం. ఇది ఏమవుతుంది స్తూపం యొక్క ఘనపరిమాణం అవుతుంది. పై ఆర్ స్క్వేర్ అంటే 2πr స్క్వేర్, 2πr క్యూబ్, 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ 2 times పై ఆర్ క్యూబ్ ఉంది, 4/3 పై ఆర్ క్యూబ్ అంటే 3, 1 times పోతుంది అంటే 1.3 పై ఆర్ క్యూబ్, 2πr క్యూబ్. సో ఏది పెద్దగా ఉంది, వాల్యూమ్ ఘనపరిమాణం సెకండ్దే కదా, అంటే స్తూపందే కదా పెద్దగా ఉంది. సో ఆన్సర్ ఏంటి మనకి, స్తూపం యొక్క ఘనపరిమాణం అనేది మూడిటితో కంపేర్ చేస్తే స్తూపం ఘనపరిమాణమే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది మనకి, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్స్ దీనికి థర్డ్ పాయింట్. ఎస్. See the next question. A car queue move from Bombay towards ఇక్కడ బృందావనం at the speed of 60 km/h at 9 AM and car M from ఇక్కడ బృందావనం towards Bombay at 10:30 AM అన్నాడు. స్పీడ్ ఆఫ్ ద కార్ M is 20% more than the speed of the car Q అన్నాడు. If the distance between the Bombay and Vrindavan is 1674 kilometers అన్నాడు. Then find the distance from Bombay to meeting from point of 2 cars అన్నాడు. కారు క్యూ ఉదయం 9 గంటలకు బొంబాయి నుంచి బృందావన్ వైపు బయలుదేరింది, 60 వేగంతో బయలుదేరింది. మరియు ఉదయం 10:30 గంటలకు బృందావన్ నుంచి బొంబాయి వైపు కారు M బయలుదేరిందంట. అయితే ఇక్కడ కారు M యొక్క వేగం కారు క్యూ యొక్క వేగం కంటే 20% ఎక్కువ అని చెప్తున్నాడు. బొంబాయి మరియు బృందావన్ మధ్య దూరం 1674 కిలోమీటర్స్ అంట. అయితే రెండు కార్లు కలిసే స్థానం నుండి బొంబాయి వరకు గల దూరాన్ని ఎంతో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం అర్థం చేసుకోగలిగితే మనం, కారు క్యూ ఉదయం 9కి బయలుదేరింది. ఎంత స్పీడ్తో బయలుదేరింది, 60 స్పీడ్తో బయలుదేరింది. ఎంత స్పీడ్తో, 60 స్పీడ్తో. సో మరో కారు 10:30కి బయలుదేరింది, మరో కారు 10:30. సో 9 to 10:30 అంటే 1.5 hour ముందే, 1.5 గంట ముందే ఫస్ట్ కారు బయలుదేరింది. అంటే రెండు ఏ టైం దగ్గర మీట్ అయినాయి అంటే ఖచ్చితంగా ఒకే స్పీడ్కి అంటే ఒకే టైంకి బయలుదేరి ఉండాలి. రెండు ఏ టైంకి మీట్ అవుతున్నాయి అనే పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా రెండు ఒకే టైంకి బయలుదేరితే సో ట్రావెల్ అయ్యి ఒక టైంలో మీట్ అయిందని మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వెహికల్ ఏమో 9కి బయలుదేరిందంట ఫస్ట్దేమో, సెకండ్ది వచ్చేసరికి ఫస్ట్ కార్ ఏమో 9కి బయలుదేరింది, సెకండ్ కార్ ఏమో 10:30కి బయలుదేరింది. అంటే 1.5 hour ముందే, అంటే 1.5 hour జర్నీ ఫస్ట్ దీనికన్నా ముందే అది కంప్లీట్ చేస్తుంది. ఎంత డిస్టెన్స్, 1 hourకి 60 అయితే 1.5 hourకి ఎంత, 19 కవర్ చేస్తుంది. టోటల్ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, 1674 అన్నాడు. సో ఈ 1674లో నుంచి 19 రిమూవ్ చేస్తే ఇక్కడ 1674 నుంచి 70 పోతే 20 అంటే 1584 డిస్టెన్స్ మిగులుతుంది. రిమైనింగ్ ఎంత మిగులుతుంది ఇక 1584. ఈ 1584 డిస్టెన్స్ని రెండు ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్తో కవర్ చేస్తుంది. ఓకేనా. సో క్యూ అనే కార్ స్పీడ్ ఎంత, 60. నెక్స్ట్ కారు M యొక్క వేగం క్యూ కంటే 20% ఎక్కువ అన్నాడు. సో 60లో 10% అంటే 6, 20 అంటే 12, 72 అవుతుంది. ఒక దాని స్పీడ్ 60, మరో దాని స్పీడ్ 72. రెండింటి యొక్క స్పీడ్స్ ఎంత, 132. సో డిస్టెన్స్ బై స్పీడ్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఏ టైంకి మీట్ అవుతుందో తెలుస్తుంది. సో ఇక్కడ 13 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 13 1s are 13. ఈ 2 digits 2 అనేది ఇక్కడ 4 కదా, ఎన్ని టైమ్స్ పోతుంది, 2 2s are 4. ఎగ్జాక్ట్గా ఎన్ని అవర్స్కి మీట్ అవుతున్నాయి, అవి 12 hours మీట్ అవుతుంది. క్వశ్చన్ ఏం అడిగాడు, బొంబాయి మరియు బృందావనం మధ్య దూరం ఓకే ఇచ్చాడు. రెండు కార్లు కలిసే స్థానం నుండి బొంబాయి వరకు గల దూరం ఎంత అన్నాడు. అంటే బొంబాయి నుంచి ఎంత దూరంలో అవి కలిసినాయి అన్నాడు. సో కారు క్యూ అనేది 9 గంటలకు బొంబాయి నుండి కదా వచ్చింది. అంటే ఎంత స్పీడ్ తీసుకోవాలి మనం, 60 స్పీడ్ని తీసుకోవాలి. అంటే ఆల్రెడీ కారు క్యూ అనేది ఫస్ట్ 90 kilometers ట్రావెల్ చేసింది, 90 kilometers తర్వాత 12 hours ట్రావెల్ చేసింది. 12 hours ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసింది, 60 స్పీడ్తో ట్రావెల్ చేసి అప్పుడు M అనే కార్ని మీట్ అయింది. ఓకేనా. అప్పుడు మనకి బాంబే నుంచి దూరం ఎంత అంటే 12 6 ఎంత, 72.
12 6 ఆర్ ఎంత 720 ప్లస్ 90 ఎంత సో 810 కిలోమీటర్స్ ఓకేనా. సో బాంబే నుంచి ఎంత డిస్టెన్స్లో వెళ్ళడం జరిగింది 810 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ రెండు ఒకదానికొకటి మీట్ అయినాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.